హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ ప్రణవి. ఈ వీడియోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైను చూపిస్తానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి టెంపుల్ షేప్లో ఉన్న నెక్ ఇలా కర్వ్ తిరిగేసి వస్తుంది కదా, ఆ నెక్ విడత ఎంత తీసుకోవాలి, డౌన్ ఎంత తీసుకోవాలి, అలాగే ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. మామూలుగా మనకు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి టోటల్గా 15 ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను. నడుము సైజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులను 4 భాగాలు చేసి 8 వస్తుంది. 8 ఇంచులకు ఒక మార్కు, తర్వాత ఒక 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచు ఖర్చు కోసం పెట్టాను. హైనెక్ బ్లౌజులు కుట్టేటప్పుడు చెస్ట్ మెజర్ లేనప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ నడుము వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచు డాట్ కోసం కలిసి టోటల్గా 9 కదా, అలాగే చెస్ట్ దగ్గర కూడా దానికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని 9.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే హైనెక్కు బ్యాక్ మొత్తం క్లోజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఇక్కడ షోల్డర్ పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి చంక విడత అనేది మనకు ఎక్కువగా అవసరం అవుతుంది. ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి వీళ్ళది 15 ఇంచెస్ ఉంది. దాంట్లో సగం 7.5 ఇంచులకు షోల్డర్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చంక డౌన్ చూసుకున్నామంటే ఇక్కడ కూడా 7 ఇంచెస్ చంక డౌన్ తీసుకున్నాను. భుజం పైన ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసాం. హై నెక్ బ్లౌజ్ కుట్టేటప్పుడు హాఫ్ ఇంచు భుజం పైన నెక్ నుంచి భుజం వైపుకు హాఫ్ ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చంక రౌండ్ గీసుకొని ఒకసారి కొలుచుకోవాలి. మనకు కరెక్ట్గా వచ్చిందంటే ఓకే, లేదంటే ఇంకా చంక డౌన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ 7.5 షోల్డర్ పెట్టుకున్నాను కదా, దాంట్లో వచ్చేసి 3.5 నెక్ విడత పెట్టుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు ఉంది. పైన హాఫ్ ఇంచు కలుపుకొని టోటల్గా 10 ఇంచులు నెక్ డౌన్కి అనేది మార్కింగ్ వేసుకున్నాము. ఇలా బ్లౌజ్ పైన మార్కింగ్ వేసుకొని అది పక్కన ఉంచుకొని మనం క్యాన్వాస్ తీసుకోవాలి. క్యాన్వాస్ వచ్చేసి ఇది కట్ వర్క్ కోసం స్కాలప్ కానీ ఏదైనా ఇలాంటి బ్లౌజులకు డిజైనర్ బ్లౌజులకు ఈ క్యాన్వాస్ అనేది యూజ్ చేయాలి. ఇది వచ్చేసి జెంట్స్ కాలర్స్కి వేస్తారు కదా, ఆ క్యాన్వాస్ అండి. అది స్టిఫ్గా ఉంటుంది. ఇది మామూలుగా మనకు బ్లౌజులు ఎంత ఉందో చూసుకొని దానికి సరిపడినట్టు క్యాన్వాస్ కట్ చేసుకొని పైన హాఫ్ ఇంచుకి ఒక లైన్ వేసుకోవాలి. అది ఖర్చు కోసం. నెక్ డౌన్ వచ్చేసి 9.5 ఇంచు కదా, 9.5 ఇంచుకి కింద లైన్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ నెక్ విడత వచ్చేసి మనం లైనింగ్కి 3.5 ఇంచులు నెక్ విడత పెట్టుకున్నాం కదా, అలాగే క్యాన్వాస్ మీద కూడా 3.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ పైన కింద కూడా రెండు సేమ్గానే మార్కింగ్ పెట్టేసుకోవాలి. 3.5 ఇంచులకు పెట్టేసుకొని దానికి లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్లో ఇప్పుడు పైన హై నెక్ ఉంది కదా, హై నెక్ కోసం అనేది 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచుకు ఇంకో మార్కింగ్, ఇలా 2 లైన్లు కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై బాక్స్లో రౌండ్ నెక్ గీసుకోవాలి. కింద వచ్చేసి మనకి ఏ షేప్ కావాలంటే అది గీసుకోవాలి. తర్వాత ఇది మందం క్యాన్వాస్ కాబట్టి దీని మీద కుట్టు పడకూడదు. కుట్టు పడకుండా ఉన్నప్పుడే మనకు నెక్కులు అనేది బాగా తిరుగుతాయి, షేప్ అనేది వస్తాయి. కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది తీసుకుంటున్నాను. ఇంకా మరి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నప్పుడు నెక్ డౌన్ కూడా మనకు మామూలుగా ఖర్చుకు పెట్టుకోవాలి కదా, 9.5 అంటే 9.5 ఇంచే నెక్ డౌన్ తీసుకున్నాము కాబట్టి కింద ఖర్చులైన ఏమీ వేయట్లేదు. ఇలా 3.5 నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ 4 ఇంచెస్ అయింది ఇప్పుడు నెక్ విడ్త్. ఈ 4 ఇంచెస్ నుంచి ఈ బాక్స్లో ఇలా రౌండ్ గీసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా టెంపుల్ షేప్లో వచ్చేసి నెక్ మధ్యలో కర్వ్ వచ్చింది కదా, దానికోసం పై షేప్ కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేస్తున్నాను. 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ మనకు ఈ అడ్డం లైన్ 4.5 ఇంచు పెడుతుంది కదా, అక్కడి నుంచి 1.5 ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అంటే లోపలికి షేప్ రావడం కోసం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన ఓన్గా ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా బ్యాక్ నెక్ డౌన్ బట్టి ఈ నెక్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్గా ఎంత డౌన్ తీసుకోవాలనేది మనకు చెప్పడానికి రాదనమాట. ఇలా మనకున్న నెక్కులోనే ఈ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ ఒకసారి మామూలుగా డ్రా చేసుకోండి.
తర్వాత షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద మనకు నెక్ డౌన్ ఎంత ఉందో అక్కడి నుంచి మార్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఈ షేప్ అనేది. ఇక్కడ 1/2 ఇంచులో మనకు లైన్ ఉంది కదా, ఆ లైన్లోనే కర్వ్ అనేది తీసుకోవాలి. కింది సైడ్ కొంచెం లోపలిగా వెళ్తూ మార్కింగ్ పైకి వచ్చేసరికి కొద్దిగా బయట సైడ్ తీసుకోవాలి. ఇలాగ గీసుకోవాలి. ఇలాగ గీసుకున్నప్పుడు మనకు షేప్ కొంచెం ఫస్ట్ టైం అటు ఇటుగానే వస్తుంది. మళ్ళీ కూడా 2-3 సార్లు ట్రై చేసి మనం నీట్ షేప్ అనేది వచ్చే వరకు మార్కింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనకు అవుట్ సైడ్ ఎంత అవుతో అవసరమో అంటే 1 ఇంచు విడుతు పెట్టేసి ఇలాగ ఇదంతా కూడా మనకు హెమ్మింగ్ పట్టి అనేది వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టేసి ఇలా నెక్ అవుట్ సైడ్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది నెక్ మనం డ్రా చేసుకున్నాం కదా, దాని ప్రకారం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్ షేప్ ఇవ్వాలండి. ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. మనం బ్యాక్ నెక్ డౌన్లో బట్టే మనకు నెక్ అనేది కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది లైనింగ్ మీద పెట్టేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు లైనింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి లోపల సైడ్ కొంచెం తక్కువ ఉన్నా నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే మొత్తం ఫ్యాబ్రిక్ మీద కూడా పెట్టేసి మీకు పూర్తిగా లైనింగ్ ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ లైనింగ్ పార్ట్ అంతా మనకు మెయిన్ పార్ట్ మీద పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి నెక్ పైన పెట్టేసి మనం ఇలా చూసుకోవచ్చు. ఇదండి కటింగ్. నెక్స్ట్ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇక్కడ లైనింగ్ మెయిన్ పార్ట్ కూడా 2 కూడా జాయింట్ వేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. తర్వాత నెక్ డౌన్ ఎక్కడికి ఉందా అని చెప్పేసి ఇక్కడ మెయిన్ సైడ్ ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత నెక్ పైన వచ్చేసి మనకు నెక్ విడత ఎంత తీసుకున్నాము, అలాగే మిడిల్లో ఒక ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా సైడ్లకు 2 ఘాట్లు, మిడిల్లో ఒక ఘాటు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఈ క్యాన్వాస్ సెట్ చేసేటప్పుడు ఎక్కువలు తక్కువలు అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇలా క్యాన్వాస్ను కూడా మెయిన్ లైనింగ్ మీద పెట్టేసి చుట్టూగా రౌండ్గా కుట్టేసుకున్నాను. కుట్టేసే కన్నా ముందు మనం కొంచెం ఐరన్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్ మీద పెట్టేసి నీట్గా ఐరన్ చేసుకొని ఇలా సైడ్స్ అన్నీ క్లోజ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి క్యాన్వాస్ అనేది కరెక్ట్ ఈ ఖర్చులకు చూసుకొని మనకి ఎక్కడైతే రావాలో అక్కడికి. ఇక్కడ చూడండి మనం ఖర్చు లైన్ దగ్గర మనం ఘాటు పెట్టాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచు లోపలికి వచ్చేటట్టు ఇలాగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పిన్నులు పెట్టేసుకోవాలి. ఈ పిన్నులు పెట్టేసుకోవడం వల్ల మనకి ఏంటంటే నెక్కులు జరగకుండా నీట్గా వస్తాయి. క్లాత్ అనేది సింథటిక్ ఉంది కదా, అప్పుడు నెక్కులు కుట్టేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. అందుకోసమని ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత నీట్గా చిన్న కుట్టు పెట్టేసుకోవాలండి. చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా నెక్ రౌండ్ నిదానంగా తిప్పుకుంటూ ఈ కరువు దగ్గరకు వచ్చే వరకు పాయింట్ వచ్చేటట్టు చూసుకొని నీట్గా నెక్ రౌండ్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు క్యాన్వాస్ మీద మనకు కుట్టు పడకుండా నిదానంగా క్యాన్వాస్ పక్కనే, అంటే క్యాన్వాస్ పక్కన కూడా మనకు గ్యాప్ రాకుండా నిదానంగా చూసుకొని ఇలాగ కుట్టేసుకోవాలి మొత్తం కూడా. ఇక్కడ మూలల దగ్గర వచ్చేటప్పటికి అక్కడ గ్యాప్ రాకుండా నీట్గా పెట్టేసుకొని ఫుట్టు లేపుతూ మళ్ళీ దించుతూ ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఎక్కడైనా మనకు క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడిందంటే చాలా ఫినిషింగ్ అనేది చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి క్యాన్వాస్ మీద స్టిచ్ పడకుండా నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత మనం పెట్టుకున్న పిన్నులను తీసేసి నెక్ అంతా కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్లో మొత్తం కూడా అదే షేప్లో కటింగ్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చు తక్కువగా పెట్టామంటే మనకు క్లాత్ అనేది పికిలిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మనకు మొత్తం కూడా బ్లౌజ్ నెక్ అంతా కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే వెళ్ళాలి. ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఏంటంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ క్యాన్వాస్ లోపలికి వెళ్ళి నీట్గా తిరుగుతుంది, ఎక్కడ కూడా ముడత రాకుండా ఉంటుంది.
ఇలా కుట్టేసిన తర్వాత నెక్ అంతా రివర్స్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.